బలిచక్రవర్తి అనే ఒక గొప్ప రాజు పొగరును అణచివేయడానికి వచ్చిన వామనుడు అలియాస్ శ్రీ మహావిష్ణువు బలిచక్రవర్తిని పాతాళానికి తొక్కేసి అమరుడయ్యేలా చేశాడు. ఇది జస్ట్ మనకు తెలిసిన సింపుల్ ఇన్ఫర్మేషన్. కానీ నేను ఇప్పుడు చెప్పేది ఆ యొక్క ఫుల్ స్టోరీ. అదే బలిచక్రవర్తి మరియు వామనుడు కథ. ఇది వినడానికి సిద్ధమైపోండి. బలిచక్రవర్తి ఒక చిరంజీవి మరియు రాక్షసుల రారాజు. ఆ శ్రీ మహావిష్ణువుని ఉగ్ర నరసింహ రూపాన్ని మేల్కొలిపి అలానే హిరణ్య కశ్యపుని వధించాలా చేసిన ఆ ప్రహ్లాదుని మనవడు. ప్రహ్లాదుడు రాక్షసుల్లో ఒకడైన మంచి గుణాలు ఉన్న వ్యక్తి. సేమ్ అలాగే అతని మనవడు బలిచక్రవర్తి కూడా అలాంటి వాడే, కానీ రాక్షసుల రారాజు అంతే. బలిచక్రవర్తి గొప్ప రాజు, చాలా మంచి వ్యక్తి. అసలు తాను రాక్షస జాతి ఒకటే అయిన రాక్షసుల చెడు లక్షణాలు అతనిలో అస్సలు ఉండవు. ముఖ్యంగా ఎంతో ప్రసిద్ధి చెందిన దానవీరుడు. ఎవరు ఏమి అడిగినా గానీ లేదనకుండా లెక్క చేయకుండా ఇచ్చేవాడు. హియర్ బిగిన్స్ ద మెయిన్ స్టోరీ. బలిచక్రవర్తి రాక్షసుల గురువైన శుక్రాచార్యునితో కలిసి ఒక యాగం చేస్తుంటారు. ఆ యాగం దేనికంటే ఒక రథం కోసం, అదే విజయ రథం. ఆ రథం ప్రత్యేకత ఏమిటంటే ఆ రథంపై నుండి ఎవరు యుద్ధం చేసినా వారిదే విజయం. ఇదంతా దేనికంటే స్వర్గలోకాన్ని ఆక్రమించేందుకు. సో ఇప్పుడు బలిచక్రవర్తి చాలా బలవంతుడు కాబట్టి యుద్ధంలో ఎలాగైనా తానే గెలుస్తాడు అని భావించి కొంతమంది దేవుళ్ళు స్వర్గాన్ని వదిలిపోగా కొంతమంది వివక్షకు గురయ్యారు. ఇక చాలా ఈజీగా యుద్ధాన్ని గెలిచి భూలోకం స్వర్గలోకం రెండు లోకాన్ని తన స్వాధీనం చేసుకున్నాడు. ఇక ఇంద్రుడు తన బాధను తల్లి అయిన అతిథికి చెప్పుకున్నాడు. ఎందుకంటే తన స్వర్గలోకం పోయింది కాబట్టి. సో తన కొడుకు బాధని చూసి తట్టుకోలేక విష్ణుమూర్తిని వేడుకోగా విష్ణుమూర్తి తన కడుపులోనే వామనుడిగా భూమిపై అవతరించి దేవతలందరి కష్టాలు తీరుస్తానని విష్ణుమూర్తి అతిథికి మరియు మిగతా దేవతలందరికీ అభయమిచ్చాడు. మరియు బలిచక్రవర్తి ధర్మంగానే యుద్ధం చేసి గెలిచాడని, అంతేగాక తన భక్తుడైన ప్రహ్లాదుని మనవాడని, కాబట్టి సమయం వచ్చినప్పుడు సందర్భం వచ్చినప్పుడు ఎలా చేయాలో అలా చేస్తానని వివరించాడు. ఆ తర్వాత కొంత కాలానికి వామనుడి అవతారం ఎత్తిన ఆ శ్రీ మహావిష్ణువు పూర్తిగా ఒక మానవుడిగా భూమిపై అవతరించిన మొదటి అవతారమే ఈ వామన అవతారం. అయితే పుట్టిన కొద్ది రోజులకే 15 ఏళ్ల బాలుడిగా ఎదిగాడు. ఇక బలిచక్రవర్తి శుక్రాచార్యుడితో కలిసి నర్మదా నది తీరంలో యాగం చేస్తుండగా వామనుడు కూడా అక్కడికి వచ్చాడు. ఇక యాగం పూర్తయ్యాక అక్కడికి దానం కోసం వచ్చిన వాళ్ళందరికీ దానం ఇస్తుంటాడు. ఇక వామనుడు వంతు వస్తుంది. బలిచక్రవర్తి ముందుగా ఆ చిన్న పిల్లవాడు ఏమడుగుతాడు అని అనుకున్నాడు. కానీ తనని చక్కగా ఎంతో వినయంగా ఏం కావాలని అడుగుతాడు. సో దానికి వామనుడు 3 అడుగులు కావాలి అని సమాధానం ఇస్తాడు. కానీ శుక్రాచార్యుడు ఈ వామనుడి మాటలో ఏదో మోసముందని గ్రహించి బలితో ఈ పొట్టివాడు విష్ణుమూర్తి 3 అడుగులచే 3 లోకాలని కొలిచే త్రివిక్రమ రూపాన్ని పొందుతాడు. ఇతన్ని ఎవరైనా ఆపగలరా? నా మాట విను, ఏ దానము గీనము వద్దు, ఈ వామనుడిని పంపించేయి అంటాడు. దానికి బలిచక్రవర్తి ఆచార్య, అర్థం కామం కీర్తి జీవనాధారం వీటిలో ఏది అడిగినా ఇస్తానని చెప్పాను. ఇప్పుడు ధనం కోసం దురాశతో లేదని చెప్పి తిప్పి పంపించలేను. ఇచ్చిన మాట తప్పడం కన్నా పాపం లేదు. పూర్వం రాజులు ఉన్నారు, వారికి రాజ్యాలు ఉన్నాయి. వారు ఎంతో అహంకారంతో విర్రవిగారు. కానీ వారెవరు ఈ సంపదలను మూట కట్టుకొని పోలేదు. ప్రపంచంలో వారి పేరు కూడా మిగలలేదు. శివచక్రవర్తి వంటి వారు కీర్తి కోసం సంతోషంగా అడిగిన వారి కోరికలను తీర్చలేదా? వారిని ఇప్పటికీ లోకం మరవలేదు కదా. ఎడతెగని యజ్ఞాలు పుణ్యకార్యాలు ఎన్ని చేసినా విష్ణువుని చూడడం సాధ్యం కాదు. అటువంటి గొప్పవాడు చిన్నవాడిగా అడుగుతున్నాడు. అతడు కోరిన దానిని ఇవ్వడం కంటే నా వంటి వానికి ఇంకేం కావాలి అని అంటాడు. ఈ విధంగా బలిచక్రవర్తి మాట్లాడుతుండగా తన భార్య వింధ్యావళి ఆ బ్రహ్మచారి కాళ్ళు కడిగి దానం చేయడానికి శ్రేష్టమైన బంగారు కలశంతో నీళ్లు తెచ్చింది. అప్పుడు బలి వామనుడితో, ఓ ఉత్తమ, లేవయ్యా, ఇటు రావయ్యా, నీవు అడిగింది ఇస్తా, నీ పాదాలు కడగనివ్వు అని వామనుడి పాదాల్ని కడిగాడు. మరియు పవిత్రమైన ఆ జలాలను నెత్తిపై చల్లుకున్నాడు. బలిచక్రవర్తి చేతులు చాచి వామనుడిని పూజించాడు. నీకు 3 అడుగుల నీలం దానం చేస్తున్నానని చెప్పాడు. ఇక వామనుడి 3 అడుగుల్లో మొదటి అడుగు భూమిపై, 2వ అడుగు ఆకాశంపై పెట్టి మొత్తం విశ్వాన్ని ఆక్రమించాడు. 3వ అడుగు ఎక్కడ పెట్టాలని అడిగితే తన తలపై పెట్టమని చెప్తాడు బలిచక్రవర్తి. దాంతో బలిచక్రవర్తిపై తన పాదం మోపి పాతాళానికి తొక్కేస్తాడు. కలియుగాంతం వరకు అమరుడిపై ఉండి పాతాళ లోకాన్ని పరిపాలిస్తూ ఉండని వరం ఇస్తాడు. ఇలా దేవతల కష్టాలు తీర్చి అందరికీ విముక్తి కలిగిస్తాడు విష్ణుమూర్తి. ఇక చలో అని వెళ్ళిపోకుండా ప్లీజ్ నా హార్డ్ వర్క్ ని గుర్తించి ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేసేసి బెల్ ఐకాన్ని ఆల్ ఆప్షన్లో సెట్ చేసుకోండి. నెక్స్ట్ మీకు ఏ టాపిక్ పై వీడియో కావాలో కామెంట్ చేయండి. మీరు చెప్పిన వీడియో టాపిక్ పై నేను వీడియో చేయడానికి ట్రై చేస్తా. బై బై.